భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుపై రాష్ట మంత్రులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత పాటించాలని, అలాగే పనులను కూడా మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏన్కూరు లింక్ కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తూ 72 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. వేసవి సెలవుల అనంతరం పండగ వాతావరణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. అలాగే బడిబాట కార్యక్రమాన్ని కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని, ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. మరోవైపు అమ్మ ఆదర్శ పాఠశాలలపై కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా దాదాపు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు కూడా సరఫరా చేసినట్లు అధికారులు చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా పనులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ను ఇప్పటికే జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే మలేరియా, డెంగూ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి కేసులు నమోదు చేసుకుని తగిన వైద్యం అందిస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, అంబులెన్స్లు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఇంటర్ 10th సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా అధికారులు విజయం సాధించారు. అటు ఎన్నికలు, ఇటు పరీక్షలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ జిల్లా అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సంతృప్తికరంగా పూర్తి చేశారు. వేసవి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదయ్యాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రజలు కొంతమేరకు సేద తీరారు. ఈసారి కొంచెం ముందుగానే వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు నాటుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వారిపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విత్తన డీలర్లతో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ రాజ్ సమావేశం నిర్వహించి ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికోసం కొన్ని ప్రత్యేక బృందాలను కూడా నియమించి జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరాను అరికడుతున్నారు. కొత్తగూడెం జిల్లాలో ప్రధాన సమస్యగా మారిన గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లా సరిహద్దుతో పాటు రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల్లోనూ జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ముఖ్యంగా భద్రాచలం కేంద్రంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీకి కొంతమంది ముఠా సభ్యులు గంజాయి సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పోలీస్ యంత్రాంగం విస్తృత తనిఖీలు చేపట్టడంతో కోట్ల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆకర్షితులై కొంతమంది నిషేధిత సిపిఐ మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన వారికి పునరావాస కార్యక్రమాలను కూడా జిల్లా యంత్రాంగం చేపడుతోంది. మరోవైపు మావోయిస్టుల దుశ్చర్యలు మాత్రం ఆగడం లేదు. ఇటీవలి కాలంలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒకరు మృతి చెందగా మరో 2 గాయాల పాలయ్యారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్పెషల్ పార్టీ, ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కుంబింగ్లో భాగంగా పూసగొప్ప అటవీ ప్రాంతంలో బూబీ ట్రాప్స్ ను వెలికితీశారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ వేసవిలోనూ ప్రకృతి సంపదగా భావించే తునికాకు సేకరణ చేశారు. అయితే తునికాకు సేకరణ విషయంలో ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులను గురి చేయవద్దని వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. కాగా మే, జూన్ నెలలో కురిసిన అకాల వర్షాలతో పాటు ఎన్నికలు, ఉపాధి హామీ పనుల వల్ల తునికాకు సేకరణ శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది దాదాపు 17% తునికాకు సేకరణ పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరం విజయవంతమైంది. దాదాపు 600 మంది క్రీడాకారులకు జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో నెల రోజుల పాటు క్రీడల్లో శిక్షణ ఇచ్చారు. ఆర్చరీ, బాక్సింగ్, కరాటే, టాంక్వాండో, రెజ్లింగ్ వంటి క్రీడల్లో క్రీడాకారులకు ప్రత్యేక మెళకువలు నేర్పినట్లు అధికారులు చెప్పారు. వేసవి శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్, మెమెంటోలు అందజేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా బదిలీ కావడంతో ఆమె స్థానంలో జితేష్ వి పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కూడా వికారాబాద్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు.